మధుమూర్తి రోనంకి నేను క్వాలిజీల్ హెడ్ ఆఫ్ ఇండియా ఆపరేషన్స్గా పనిచేస్తున్నాను. సో క్వాలిజీల్ సంస్థ 5 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ప్రారంభించాం. అది డాలస్ హెడ్ క్వార్టర్డ్ కంపెనీ క్వాలిజీల్ ఇంక్. మనం హైదరాబాద్లో 5 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 పీపుల్ కంపెనీ. అది మేము ఫోకస్ చేసేది క్వాలిటీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో. సో మొత్తం ప్రపంచంలో ఉన్న ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే మేమేమో ఇండిపెండెంట్గా దాన్ని క్వాలిటీ ఇంజనీరింగ్ చేసి వాళ్ళ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాం. సో ఈ మధ్యకాలంలో ఏఐ వచ్చిన తర్వాత మేము ఏఐ సంబంధమైన విషయాల్లో కూడా క్వాలిటీ ఇంజనీరింగ్ ఏఐ కలిపి కొత్త ప్రోడక్ట్స్ని కూడా మార్కెట్లో తెచ్చాము. సో మేము క్యుమెంటిస్ ఏఐ అనే ఒక ప్రోడక్ట్, అది క్వాలిటీ ఇంజనీరింగ్ని చాలా వేగవంతంగా చాలా ఇంటెలిజెంట్గా చేసే ఒక ప్రోడక్ట్. అది కూడా మా కస్టమర్స్తో చాలా హిట్ అయింది. అది అలాగే జనరేటివ్ ఏఐ అనేది ఒక కొత్త ఏఐ సిస్టమ్స్ చాలా రిస్క్తో కూడినవి. సో ఆ రిస్క్ని కంట్రోల్ చేయడానికి టెస్టింగ్ ఆర్ క్వాలిటీ ఇంజనీరింగ్ కొత్త పద్ధతుల్లో చేయాలి. సో కొత్త పద్ధతులని మేము ప్రవేశపెట్టి మార్కెట్లో ఆ కొత్త పద్ధతులని ప్రోడక్ట్లో కూడా తయారు చేశాము. ఆ ప్రోడక్ట్ కూడా ప్రపంచంలో చాలా ఎక్కువ పాపులర్ అవుతుంది. సో అవి అన్నీ చూపించడానికి వేరియస్ కస్టమర్స్, జీసీసీ కస్టమర్స్కి ఇక్కడ ఈరోజు జీసీసీఎక్స్ కాన్ఫరెన్స్కి వచ్చాము. మా స్టాల్లో ఆ ప్రోడక్ట్ని డెమో కూడా ఇస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ఏఐ గురించి చాలా ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్ అని చెప్పి గవర్నమెంట్ దీన్ని ముందు తీసుకొస్తుంది. కాకపోతే ఏ అయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ ఉన్నాయో ఏ అయితే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి చూపిస్తుంది. దానివల్ల తీసుకుంటాం అంటే ఏఐ చాలా పవర్ఫుల్ టెక్నాలజీ. ముఖ్యంగా ఏఐ వల్ల పెద్ద ఇబ్బందులు రావు. ముఖ్యంగా వర్క్ చాలా ఈజీగా చేసే పరిస్థితి వస్తుంది, అంటే బాగా ఏఐ తెలిసిన వాళ్ళు. సో అందుకు కొంత నర్వస్నెస్ ఉంది మార్కెట్లో. ఎందుకంటే మన దేశంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందా అని ఒక పెద్ద నర్వస్నెస్ ఉంది. అది కొంత కరెక్టే కూడా. బట్ మన దేశంలో విద్యార్థులు, మన దేశంలో యంగ్స్టర్స్ కూడా చాలా తొందరగా ఏఐ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారు. అగైన్ ఈ ఏఐతో కొత్త సిస్టమ్స్ని డెవలప్ చేయాలంటే చాలామంది ఏఐ నాలెడ్జ్ ఉన్న రిసోర్సులు కావాలి. అగైన్ ఆ ఏఐ నాలెడ్జ్ స్కిల్స్ ఉన్న రిసోర్సులు ముఖ్యంగా యంగ్స్టర్స్ మన దేశంలోనే ఉన్నారు. సో మన ప్రభుత్వాలు, మన కాలేజీలు, మన ఇన్స్టిట్యూట్లు ఏం చేయాలంటే ఈ కొత్త విద్యార్థులని, కొత్త యంగ్స్టర్స్ని ఏఐలో చాలా స్కిల్ఫుల్గా చేయాలి. అది అందరూ చేస్తున్నారు. సో అది ఒక నర్వస్నెస్. బట్ ఏఐ టెక్నాలజీ ఇంకా నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో మొత్తం బిజినెస్ ఏ విధంగా ఇప్పుడు చేస్తున్నారు కంపెనీస్, అదంతా మారుతుంది. దానివల్ల కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీస్ తగ్గవు. కానీ ఇందాక నేను ముందు చెప్పినట్టు ఏఐ సిస్టమ్స్ వెరీ రిస్కీ. ఇప్పుడు మనం ఏఐ చాలా ఫాస్ట్గా, చాలా ఇంటెలిజెంట్గా పనిచేస్తుంది, కానీ చాలా తప్పులు చేయడానికి కూడా దానికి స్కోప్ ఉంది. సో ఆ రిస్కులు చాలా ఎక్కువ. ఏఐ మీద ఎక్కువగా డిపెండెంట్ అయ్యి బిజినెస్లు కండక్ట్ చేస్తే, దాన్ని కరెక్ట్గా చెక్ చేయకుండా చేస్తే రిస్కులు ఉన్నాయి. సో అందుకే మేము యాజ్ అ క్వాలిటీ ఇంజనీరింగ్ కంపెనీ ఆ రిస్క్ని మిటిగేట్ చేయడానికి కొత్తగా ప్రోడక్ట్లు డెవలప్ చేస్తున్నాం. ఏఐ సిస్టమ్స్ సేఫ్గా, ట్రస్ట్ వర్తీగా యూజ్ చేయడానికి మేము ప్రొడక్ట్స్ చేస్తాం. ఓకే సార్.